లక్ష్మీనారాయణమ్మకి నా యొక్క ధన్యవాదాలు. భూమాతకి, ప్రకృతికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ నేను పిలవగానే వచ్చినటువంటి నా సోదరుల ఆంటీ వాళ్ళకి, అక్క వాళ్ళకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇంత వర్షం పడ్డ కూడా నేను పిలవగా వాళ్ళు వచ్చిండ్రు. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ ధ్యానం ద్వారా మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు చాలా ఉన్నాయి. నాకైతే నా కుటుంబమే నాకు ధ్యానం ద్వారానే నా కుటుంబం ఎదుగుదలైంది. ఫస్ట్ నా ఆరోగ్యం థైరాయిడ్, బీపీ అసలు చాలా ఎక్కువగా ఉండేది. ఆ రెండు కంట్రోల్ అయినాయంటే ఈ ధ్యానమే. ఈ ధ్యానంలోకి నన్ను ఎవరు తెచ్చిండ్రు? ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనారాయణమ్మ వాళ్ళ ద్వారానే నేను ఈ విధంగా డెవలప్ అయినా. ప్రతి విషయంలో నా సంసారం ఈ విధంగా, ఈ రోజు నా పిల్లలు, నా భర్త, నేను ఈ విధంగా ఉన్నామంటే నాకు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరే కారణం. ప్రతి విషయంలో నాకు అంత ఆస్తున్నాడో ప్రతి విషయంలో కోల్పోయి ఉంటుంది. ఏం భయంకరంగా కోల్పోయి ఉంటుంది. ఏం కాదు, నువ్వు ధ్యానం చేయి, మంచి అయితే నీకు అన్నీ మంచి అయితే అన్నారు. వాళ్ళు చెప్పినట్టుగానే నేను ధ్యానంలోకి వచ్చి 3 years కంప్లీట్ అయ్యి మొన్న మార్చికి 4th year వచ్చింది. ప్రతిదీ కూడా ఇంకా నాకు వీళ్ళు చెప్పినట్టు అన్ని ప్రతిదీ